తీసుకుంటాం. ఓకే, సో ఇది దీని విడ్త్ ఎంత ఉంటుంది అంటే చూడండి, మనం 1.5 ఇంచ్ ఉంది. ఇక్కడ నేను పైన ఫోల్డ్ చేయట్లేదు, ఎందుకంటే డబల్ తీసుకున్నా. ఇఫ్ ఇన్ కేస్ నా దగ్గర ఫ్యాబ్రిక్ ఉంది, నేను డబల్ తీసుకుంటున్నాను, లేదు అన్నట్టయితే 2 ఇంచులు విడ్త్ తీసుకొని, ఇది ఎంత పొడవు ఉంటే అంత తీసుకొని ఒక పక్కన 1/2 ఇంచుకి మనం కుట్టేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు రెడీగా ఉంది. ఇది మనం ఏం కుట్టేసుకోని అవసరం లేదు, ఎందుకంటే క్లోజ్లో ఉంది కాబట్టి. డబల్లో ఉంది, ఇంకా గ్రిప్ ఉంటుందని నేను వేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఆ 1/2 ఇంచ్కి మనం మార్జిన్, స్టాండర్డ్ మెజర్మెంట్ ఎంత 1/2 ఇంచ్, ఆ 1/2 ఇంచ్ అనేది ఇలా పెట్టేసుకొని చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడికి డిస్టెన్స్ ఉందా అంటే స్ప్రెడ్ అయింది, ఇట్లుండి ఇట్లా స్ప్రెడ్ అయింది. ఆ స్ప్రెడ్డింగ్ మనం కూడా చేయాలన్నమాట. ఆ స్ప్రెడ్డింగ్ చేసేకే చిన్న ప్లీట్ చిట్టి ప్లీట్ అంతే చూడండి, స్ప్రెడ్ అయిందా, ఇక్కడ కింద వేయాలి. ఒకసారి కుట్టుకున్నాను, నాకేమనిపిస్తుంది అంటే నా 1/2 ఇంచ్కి నా కుట్లు పడలేదు అని అనిపిస్తుంది. అవునా, ఇక్కడ 1/2 ఇంచ్తో స్టార్ట్ చేశాను, నేను ఇక్కడ 1/2 ఇంచ్కి ఎండ్ చేయలేదు. నేను ఇంకో కుట్టేసుకుంటా, ఇది వేసుకోకూడదా? ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది. సో ఇలా ఒక కుట్టు వేసుకుని, అంటే 2 కుట్లు వేసుకోమని కాదు, సరిగ్గా రాకపోతే ఇంకో కుట్టేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని చేసుకోవాలి, ఇట్లా ఓపెన్ చేయాలి. ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి, ఎందుకంటే ఇట్లా మడతలు పడే ఛాన్సెస్ వస్తాయి. మొత్తం ఎట్ సైడ్ ఉంది, లైనింగ్ సైడ్ ఉంది. ఈ ఫ్యాబ్రిక్ కుట్లన్నీ లైనింగ్ సైడ్ ఉన్నాయి, ఇటు సైడ్ బాడీ పార్ట్ సైడ్ ఏమీ లేదు. మాకు గుర్తు పెట్టుకోండి, ఇది ఓపెన్ చేసుకొని కుట్టారనుకో బ్లౌజ్ మీరు ఈజీగా కుట్టేసేయగలరు. సో ఇలా అయిపోయిన తర్వాత పూర్తిగా పెద్ద కుట్టు మార్చుకొని హెమ్మింగ్ కోసం ఒక కుట్టు వేసేసుకోండి. ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు స్ప్రెడ్ అవుతుందా, మనం ఇక్కడ పెట్టాము, దాని తగ్గట్టు స్ప్రెడ్ అవుతుందా? చూడండి ఎలా ఉంది, ఇది ఇంతవరకు మనకు బ్యాక్ పోర్షన్ కంప్లీట్ అయ్యింది అన్నమాట. సో ఇప్పుడు మనం ఫ్రంట్ తీసుకున్నాం. ఏ క్లాత్ సాగుకోకుండా అయితే ఉండదు, ఖచ్చితంగా సాగుతుంది ఫ్యాబ్రిక్, జాగ్రత్త. అందుకోసమే సాగే ఫ్యాబ్రిక్స్ ఉంటాయని మనం లైనింగ్లోనే కట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ మార్కర్స్ ఉంటాయి, మార్కింగ్ వచ్చినవి పైకి వేసుకుని చూడండి, ఎందుకంటే మీకు కనిపిస్తే ఎంత మంచిగా కనిపిస్తే అంత మనకు చక్కగా వస్తుంది. చూడండి, ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని మనం కుట్టుకోవాల్సింది ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోకుండా ఈ ఆర్మ్ రౌండ్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోండి. ఎందుకు అంటే ఇది ఎక్కువ సాగే ఛాన్సెస్ ఉంటుంది, నెక్ ఎక్కువ సాగే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకు మనం చక్కగా ఇట్లా పెట్టేసుకొని చిన్నగా అక్కడక్కడ పిన్నప్స్ అయినా పెట్టుకోండి బిగినర్స్ అయితే. సో ఇలా చక్కగా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఈ చివరన మనం చిన్నగా దాన్ని ఎత్తుకుంది. మీరు ఒకవేళ మనకి ఇబ్బంది ఉంది, చిన్నగా వచ్చేసింది, చిన్నగా వచ్చి తర్వాత ప్రతి చోట ఆపిన ప్రతిసారి నీడిల్ డౌన్ పెట్టుకొని టర్నింగ్ ఇచ్చుకుంటున్నాం. చెయ్యి చూడండి, ఇలా పెట్టాలి. పెట్టకపోతే సాగే ఛాన్సెస్ ఉంటుంది, అది పక్కనే సాగిందనుకో ఇంకొకటి కూడా మనకి ఇబ్బందికరంగా అనిపించేస్తుంది. చూడండి, నేను చెయ్యి అయితే తీయట్లేదు కదా. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాం, ఇదంతా ఏమన్నా ఇంకా ఉందా ఇలా అనుకోవాలి. ఇలా అనుకొని మనం ఇలా చక్కగా కుట్టుకోవాలి. ఇది 1 సైడ్ ఆఫ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చూడాల్సిన పని ఏంటి, టర్న్ చేసి ఇలా చక్కగా ఇట్లా చూసుకోవాలి. డౌట్ ఉందా? సో ఇది మనం ఒక పార్ట్కి అయిపోయింది. సరే, జస్ట్ సేమ్ అది ఎలా కుట్టుకున్నామో ఇంకొక పార్ట్కి కూడా అలానే కుట్టుకుంటాం. ఫస్ట్ కనబడట్లేదు, సో నేను ఏం చేయాలి అని కూడా మీకు డౌట్ ఉండొచ్చు. సో దాన్ని ఎలా మనం కంప్లీట్ చేసుకుందాం అనేది కూడా చూద్దాం నెక్స్ట్. ఇది ట్రిమ్ చేసేసాక, ట్రిమ్ చేసుకున్నాక చేయాలి. ఇట్లా మనకి బాగా కనిపించేదంతా ఏం చేయాలంటే స్కేల్ తీసుకొని బిగినింగ్ టైంలోనే మనకి ఇబ్బంది తప్ప నెక్స్ట్ మనకేం ఇబ్బంది ఉండదు. సో ఇలా తీసుకోండి. ఎంత కుట్టాలి అనేది ఇలా లైన్స్ అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని తీసుకోండి, దీనిపైన పెట్టుకోండి నీట్గా.
పెట్టుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసేసి చక్కగా మనకి ఓకే అనుకున్న తర్వాత ఎక్కడైతే వేసామో వచ్చాయా. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ టిక్ చేసేస్తాం. బిగినింగ్లోనే మళ్ళీ రాను మనకు అంత అవసరం లేదు. ఇప్పుడు స్టార్టింగ్లో ఏమంటారు ఇక్కడ వచ్చింది అక్కడ రాలేదు, నాకు ఏం జరుగుతుంది, ఇది థిక్ కాబట్టి పట్టుకుంటుంది, లేకుంటే స్కిప్ అవుతుంది. ఆ స్కిప్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఫస్ట్ మనం ఇలా కుట్టేసుకోవాలి. నేను ఇప్పటికే కుట్టేస్తాను, మీరు నమ్మితే నమ్మచ్చు లేకుంటే లేదు. నాకు పల్చన్ క్లాత్ వస్తే ఖచ్చితంగా కుట్టేస్తాను. ఇలా కుట్టేసేసుకుంటే నిజంగా చెప్పాలంటే ఒక 1 మినిట్ వర్కే ఇది, ఎగ్జాక్ట్ 1 మినిట్ వర్క్. చేయకపోతే 10 నిమిషాలు వర్క్ అయిపోతుంది. ఇది చేయలేదనుకో మళ్ళీ అది రివర్స్ వచ్చిందనుకో నాకు 10 నిమిషాల పని పడుతుంది. అది బెస్టా ఇది బెస్టా? ఇదే బెస్ట్. అందుకే ఏదైతే మనకు బెస్ట్ ఉంటుందో అదే బెస్ట్. ఏందన్నా డాట్ కోసం మార్కింగ్ చేసేసాం, ఆ తర్వాత జరగకుండా కూడా కుట్టేసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ ఎంతైతే మనకు కావాలో డాట్ విత్ ఎంతైతే మన లెంత్ ఉందో అంత లెంత్తో కుట్టేసుకోవడమే. చూడండి ప్రతి చోట ఎండ్ స్టార్టింగ్లో తీసేసేయండి. చూడండి ఎక్కడైనా స్కిప్ అయిందా ఫ్యాబ్రిక్, రెండు కరెక్ట్గా పట్టుకునే ఉన్నాయి. సో తర్వాత ఇక్కడ నుంచి చూడండి మనకు పూర్తి డాట్స్ అనేవి క్లియర్గా వచ్చేసాయి. ఇది మనకు 1 సైడ్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనికి ఎలా వేసుకున్నామో దీనికి కూడా అలానే వేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కుట్టేటప్పుడు